అందరికీ నమస్కారం. లాస్ట్ కథలో రాముడు అనారోగ్య పేరు చెప్పాను కదా. ఇవాళ కథలో దశరథ మహారాజు ఏడుస్తూ ఏడుస్తూ మనసు పాడు చేసుకున్నాడు. కౌసల్యతో ఇలా చెప్పాడు. అతను చిన్నప్పుడు అరకు వెళ్ళి చాలా బాగా బాణం వేసేవాడట. అప్పుడు ఎవరో వాటర్ తాగడానికి నీళ్ళు తాగడానికి వచ్చారు. అప్పుడు దశరథ మహారాజు ఏదో యానిమల్ మనం కొడదామని కొడితే అది అమ్మా పెయిన్ వస్తుంది అని అన్నారు. దశరథ మహారాజు పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ చూస్తే అవన అనే ఒక బాబు పడిపోయి ఉన్నాడు. అప్పుడు శ్రావణ అనే అన్నారు, మా తల్లిదండ్రులకి కళ్ళు లేవు, అందుకే వాటర్ తీసుకోరమ్మన్నారు, వాటర్ కోసం వచ్చాను అని అంటే అంతలోపే ఇది జరిగిపోయింది. మీరు ఆ వాటర్ ఇచ్చి జరిగిందంట చెప్పండి, దీంట్లో మీ తప్పేం లేదు. దశరథ మహారాజు అలాగే చేసి అది జరిగిందంట చెప్పారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఏడిస్తే వాళ్ళ నాన్న శాపం ఇచ్చాడు. మీ కొడుకు ఎప్పుడు నీ దూరం అయిపోతే అప్పుడు నువ్వు చచ్చిపోతావు అని శాపం ఇచ్చారు. ఇప్పుడు అదే జరిగింది. రాముడు అడవికి వెళ్ళిపోవడం, దశరథ మహారాజు ఏడ్చి మనస పోగొట్టుకుంటే చచ్చిపోయాడు.